హలో ఫ్రెండ్స్, హవ్ ఆర్ యూ ఆల్. ఇవాళ పొయ్యి మీద పాలు పెట్టి కాస్త వేడి చేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు వేడి చేసిన తర్వాత ఒక చిన్న గిన్నెలో కొన్ని పాలు తీసుకొని అందులో 2 స్పూన్ల మిల్క్ పౌడర్, 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. వేడవుతున్న పాలలో వేసి కలపాలి. వాటిని కలిపి దాంతోపాటు ఒక 10 చుక్కల వరకు వెనీలా ఎసెన్స్, ఒక మన తీపికి తగ్గట్టు షుగర్ వేసుకొని కలుపుకోవాలి. 2-3 నిమిషాల్లోనే అది చిక్కబడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గడ్డ కట్టిన దాన్ని తీసుకొని మనం మొత్తం తీసి గ్రైండ్ చేసుకోవాలి. మన దగ్గర ఏమైనా ఉంటే క్రీమ్ ఉంటే క్రీమ్ వేసుకోవచ్చు, లేకపోతే పాల మీగడ వేసుకున్నా పర్లేదు. అది గ్రైండ్ చేసుకొని మళ్ళీ మనం ఏదైతే కప్పుల్లో వేసుకుంటామో ఆ కప్పుల్లో వేసుకొని కాస్త ఐస్ క్రీమ్ కాస్త ఓరియో బిస్కెట్ చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని ఇట్లా లేస్ కింద వేసుకొని 2-3 లేయర్స్ వేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా ఈ విధంగా దాన్ని మిక్సీ చేసినప్పుడు అట్లా మళ్ళీ లిక్విడ్ లెక్క అవుతుంది, కాస్త క్రీమీష్గా ఉంటుంది. దాన్ని లేస్కి వేసుకొని దాని మీద ఒక బటర్ పేపర్ పెట్టుకొని కవర్ చేసి పెట్టుకోవాలి. దానికి ఒక గట్టిగా ఉండేటట్టు వేసి రబ్బర్ బ్యాండ్ వేసి తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ ఇంకా ఒక 8 అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకుంటే ఊకే దాన్ని ఓపెన్ చేయొద్దు. ఓపెన్ చేస్తే తొందరగా గడ్డ కట్టదు. కవర్ చేసి ఒక 8 అవర్స్ పెట్టుకుంటే మంచిగా ఓరియో ఐస్ క్రీమ్ తయారవుతుంది. యమ్మీ ఓరియో ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. చూసిల్లా, ఓరియో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఒక 8 అవర్స్లో. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.